హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపెట్టబోతున్నాను. ముందు చూడండి, వీడియో చూసేసేయండి. చూడడానికి అరిసెల్లాగా అనిపిస్తున్నాయి కదా అండి. ఇవి అరిసెలే, కాకపోతే మనం ఎప్పుడు చేసే అరిసెలు కాదండి. మనం సాధారణంగా బియ్యం పిండితో అరిసెలు చేసుకుంటాం కదా. ఇవి బియ్యం పిండితో చేయలేదు, కాకపోతే ఇవి మాత్రం అరిసెలే అండి. గోధుమ పిండితో చేశాను. మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అది కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలంటే వీటిని మనము ఒక 10 నుండి 15 నిమిషాలలో మనం చేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు పిండి తీసుకున్నాను, ఒక అరకప్పు బెల్లం తీసుకొని చేశానండి. ఆ కొద్దిపాటి పిండికి నాకైతే ఒక 8 అరిసెలు అయ్యాయి. ఇవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి, అదే కాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో కదా. ఇవి మామూలుగా పెద్దవాళ్ళు, బాగా ఏజ్ వాళ్ళు, చిన్న పిల్లలు కూడా తినొచ్చండి. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపెడుతున్నాను, ఇంకా చూసేసేయండి. చూడండి, ఇక్కడ ఇది బెల్లం తురుమండి. ఇప్పుడు మనకు మార్కెట్లో అయితే బెల్లం తురుము దొరుకుతుంది. మనం ఏం బెల్లం తీసుకొనేసి దాన్ని తురుముగా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే నేను మీకు ఈ కప్పుతో కొలతలు చూపెడుతున్నాను. ఇక్కడ ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు, చూడండి నేను చూపెట్టాను కదా, హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. ఇదే కప్పుతో ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకున్నానండి. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఈ పిండిని తయారు చేసుకోవడము, అంటే ఎలా కలుపుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బెల్లాన్ని తీసుకొని ఇలా నేను ఆ బెల్లంని వాటర్లో కరిగించుకున్నానండి. కరిగించుకున్నాక ఆ కప్పు గోధుమ పిండిని దీంట్లో వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నేను చూపెట్టిన కప్పు నిండా గోధుమ పిండి, అదే కప్పులో సగం బెల్లం తీసుకున్నాను. మేము కొంచెం స్వీట్ మధ్య రకంగా తింటాం కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం స్వీట్ ఎక్కువ తీసుకుంటా అంటే సమానం, అంటే బెల్లం ఎంత తీసుకున్నారో పిండి కూడా అంతే తీసుకోవచ్చు. అంటే ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం తీసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీరు ఎంత స్వీట్గా తింటారనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇక్కడ పిండి కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మామూలుగా అన్ని పిండిలు కలుపుకున్నట్టుగా గట్టిగా కాకుండా ఇట్లా చాలా లూజ్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మీరు పిండి మంచిగా ప్రాపర్గా మనం కలుపుకున్నామంటే ఇవి మనం ఇంకా స్వీట్ అయిపోయినట్టే. చూడండి, ఇలా జారుగా ఇలా ఉండాలండి పిండి చూడడానికి. చూడండి, ఒక 3 యాలకులు, వీటిని మంచిగా దంచి ఫైన్ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే నేను చూపెట్టిన విధంగా కూడా వేసుకోవచ్చు. ఒక స్పూను నెయ్యి, ఇదైతే నేను ఇంట్లోనే చేశానండి. వీటన్నిటిని కూడా మంచిగా అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ స్వీట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడతారు. చూడండి, ఈ విధంగా ఉండాల కన్సిస్టెన్సీ. ఇంకా మనకు మొత్తానికి అయితే పిండి రెడీ అయిపోయిందండి. ఒక బౌల్ తీసుకొని సరిపడేంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక నేను చూపెట్టిన విధంగా వేసుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా వేసుకోవాలి రౌండ్గా. కావాలంటే స్క్వేర్ కూడా వేసుకోవచ్చు, షేప్ అనేది మీ ఇష్టం అండి. కాకపోతే మనం రౌండ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా, అందుకే ఇలా వేసాను. ఆయిల్ మనం వేసేటప్పుడు ఆయిల్ కొంచెం మధ్య రకంగా ఉండాలి వేడి. తర్వాత కొంచెము వేడి బాగా ఉంటే పూరీల్లాగా పొంగుతాయండి. చూడండి, మనకు ఇది కొంచెము ఈ అరిసె అనేది కాలితే మనకు ఆయిల్ పైన లేస్తూ ఉంటుంది, అంటే తేలుతూ ఉంటుంది. దీన్ని మనము 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. చూడండి, మంచి కలర్ కూడా వస్తుంది. చూడడానికి పూరీలా అన్నట్టుగా ఉన్నాయి కదా అండి. ఇలా కొంచెము వాటిని ప్రెస్ చేస్తూ ఆయిల్లో బాగా కాలే వరకు 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి.
దీంట్లో మనం యాలకుల పౌడర్ కూడా వేసాం కదండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇవి దాదాపు ఒక 10 అయ్యాయండి నాకు. ఒక కప్పు పిండికి అరకప్పు బెల్లంకి 8 నుండి 10 ఈజీగా అవుతాయి. ఇలా అయ్యాక మంచిగా చక్కగా కాలాక ఆయిల్ అంతా వెళ్ళిపోయే విధంగా మనము ప్రెస్ చేసేసుకోవాలండి. నాకు తెలిసినంత వరకు ఇంత సింపుల్గా అయ్యే స్వీట్ ఐటమ్ ఇది ఒకటే అండి. చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయి కదా. చూడండి ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉన్నాయో కదా. సో ఊరిలో అమ్మమ్మ వాళ్ళకి నానమ్మ వాళ్ళకి చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా తినేస్తారండి. మీరు ఈ విధమైన స్వీట్ ఐటమ్ ఏదైనా చేసుంటే మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూసి ఏ విధంగా వచ్చాయో కూడా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. మీ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.